సముద్ర మథనం సమయంలో దేవతలు దానవులు అమృతాన్ని పొన్నటానికి క్షీరసాగరాన్ని మథించారు. ఆ సమయంలో అమృత కుంభం బయటకు వచ్చింది. దానిని తాగితే అమరత్వం లభిస్తుందని తెలుసుకున్న దానవులు దేవతలతో కలసి అమృతాన్ని పొందాలని ప్రయత్నించారు. కాని విష్ణుమూర్తి మోహిని అవతారంలో వచ్చి అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచాలని నిర్ణయించాడు. దానవులకు మాత్రమివ్వలేదు. ఆ సందర్భంలో రాహు అనే దానవుడు మాయచేసి దేవతల వేషంలో అమృతం తాగడానికి కూర్చున్నాడు. అతనికి ఎదురుగా సూర్యుడూ చంద్రుడూ కూర్చున్నారు. వారు రాహువు మాయను గుర్తించి విష్ణుమూర్తికి తెలిపారు. వెంటనే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో రాహువు తలను వేరుచేశాడు. కాని అప్పటికీ అమృతాన్ని తాగినందువల్ల రాహువు చావలేదు. అతని తల రాహువు, శరీరం కేతువు అని ప్రసిద్ధి చెందాయి. అప్పటినుంచి రాహువు సూర్యుడిని, చంద్రుడిని ద్వేషించసాగాడు. ప్రతిసారి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయంలో రాహువు వారిని మింగుతాడని విశ్వాసముంది. చంద్రగ్రహణమంటే రాహువు చంద్రుడిని మింగడం. కాని కొంతసేపటి తరవాత చంద్రుడు మళ్లీ వెలుగులోకి వస్తాడు.